హిమాలయాలలో ఒక తెల్లవారుజామున దేవతల గురువైన బృహస్పతి ఇంకా ఇంద్రుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈ హిమాలయాలకు వచ్చింది కైలాసంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవడానికి. కానీ ఆ శివుడు వీళ్ళు సాధారణ యోగులతో ఎలా నడుచుకుంటారో తెలియడం కోసం ఒక మామూలు యోగి కింద రూపం మార్చుకొని కైలాసం వెళ్ళే దారిలో కూర్చుని ఉంటారు. అయితే దారిలో అడ్డంగా కూర్చొని ఉన్న యోగిని చూసి ఇంద్రుడు, ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు కూర్చుని ఉన్నావు? అడ్డంగా లేవు అని అడుగుతారు. కానీ ఆ యోగి మాత్రం తిరిగి సమాధానం కూడా చెప్పకుండా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. దాంతో ఇంద్రుడికి బాగా కాలి, ఓరి నీచుడా, ఎంత ధైర్యం ఉంటే ఈ దేవాది దేవుడు ముందే అహంకారం చూపిస్తావు. ఇప్పుడే నిన్ను మట్టిలో కలిపేస్తాను, అదే ఈ మంచులో కలిపేస్తాను అంటూ పొగరుగా తన వజ్రాయుధాన్ని తీసి ఆ యోగి మీద ప్రయోగించబోతాడు. వెంటనే శివుడికి కోపం వచ్చి ఇంద్రుడి కుడి చేతినే స్తంభింపచేసి తన మూడవ కన్నుని తెరిచి ఇంద్రుణ్ణి అక్కడే భస్మం చేద్దామనుకుంటాడు. కానీ అంతలో బృహస్పతి ఆ యోగి ఎవరో కాదు, శివుడే అని గ్రహించి ఇంద్రుణ్ణి శిక్షించకుండా క్షమించి వదిలేయమని శివుడు పాదాల మీద పడి ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు, సరే అయితే నేను ఇంద్రుణ్ణి క్షమిస్తున్నాను అని చెప్పి తన మూడవ కన్ను నుంచి వచ్చిన జ్వాలని ఇంద్రుడి మీదకి వెళ్లకుండా సముద్రం మీదకి మరలిస్తాడు. దానితో శివుడు మూడవ కన్ను నుంచి వచ్చిన ఆ దివ్యమైన జ్వాల సముద్రానికి తాకి పెద్ద పెద్ద కెరటాలతో అలలు ఎగిసి పడతాయి. అంత పెద్ద ప్రళయంతో ఆ జ్వాల నుంచి ఒక పిల్లవాడు జన్మిస్తాడు. అలా జన్మించిన పిల్లవాడు ముల్లో కాళ్ళు దద్దరిల్లేలా ఏడుస్తూ ఉంటాడు. దెబ్బకి ఆ శబ్దం విన్న బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం నుంచి ఆ పిల్లవాడు ఎవరో తెలుసుకోవడానికి భూలోకానికి వస్తాడు. సముద్రంలో పుట్టాడు కాబట్టి సముద్రుడు ఆ పిల్లవాడిని సొంత కొడుకులాగా పెంచి జలంధరుడు అనే పేరు పెట్టి కాలనేమి కూతురు బృందాదేవితో పెళ్లి చేద్దామని అనుకుంటాడు. బృందాదేవి పవిత్రంగా ఉన్నంత వరకు తన భర్తకి అసలు చావే ఉండదు అనే ఒక వరం ఉంటుంది. అప్పటికే ముందు జరిగిన యుద్ధాలలో రాక్షసులు అందరూ దేవతల చేతిలో ఓడిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళి తలదాచుకుంటారు. అలా ఉండగా ఒకరోజు భార్గవ మహర్షి జలంధరుని కలవడానికి వస్తారు. ఆ సమయంలో భార్గవ మహర్షిని చూడడానికి అందరూ అసురులు వస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన రాక్షసుల అందరిలోనూ జలంధరుడు రాహువుని చూసి, ఎందుకని రాహువుకి శరీరం లేకుండా తల మాత్రమే ఉన్నది అని భార్గవ మహర్షికి అడుగుతాడు. అప్పుడు భార్గవ మహర్షి ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సముద్రం మదనం గురించి చెప్పి, ఎలా దేవతలు మోసం చేసి సముద్రం నుంచి వచ్చిన అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా వాళ్ళే తాగారో చెప్పి, సముద్రం నుండి వచ్చిన ఐరావతం, కల్పవృక్షం లాంటి ఎన్నో దివ్యమైన వస్తువులను ఆ ఇంద్రుడు ఎలా తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడో చెప్తాడు. దాంతో జలంధరుడికి పట్టరాని కోపం వచ్చి తన రాక్షస దూత అయిన కాస్మరుడిని పిలిచి దేవతలకు ఒక సందేశం పంపిస్తాడు. దాంతో కాస్మరుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జలంధరుడు తండ్రి అయిన సముద్రుడు దగ్గర నుంచి అధర్మంగా ఇంద్రుడు వస్తువులు తీసుకున్నాడు అని, వెంటనే వాటిని తిరిగి జలంధరుడికి ఇవ్వాల్సిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని జలంధరుడు మాటగా కాస్మరుడు ఇంద్రుడికి చెప్తాడు. ఒకవేళ వెంటనే తిరిగి ఇవ్వకపోతే దేవతలందరినీ జలంధరుడు చంపేస్తాడు అని కాస్మరుడు చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు, సముద్రుడు నా శత్రువులు ఎంతమందికి ఆశ్రయించాడు కాబట్టే సముద్రం నుంచి వచ్చిన రత్నాలతో పాటు విలువైన ఐరావతం మొదలైనవి అన్నీ నేను తీసుకున్నాను. నన్ను ఎదిరిస్తే ఆ జలంధరుడిని కూడా సముద్రంలోనే కలిపేస్తాను అని ఇంద్రుడు చెప్పి కాస్మరుడిని తిరిగి పంపించేస్తాడు. ఆ వార్త విన్న జలంధరుడు కోపంతో ఊగిపోయి రాక్షసులు అందరినీ దేవలోకంపైకి యుద్ధానికి తయారు చేసి బయలుదేరుతాడు. అలా ఇంద్రుడిపై యుద్ధానికి వచ్చిన రాక్షసులతోటి ఇంకా జలంధరుడితోనే ఇంద్రుడు ఇంకా దేవతలు అందరూ పోరాడి
చిత్తు చిత్తుగా జలంధ్రుడి చేతిలో ఓడిపోతారు. వెంటనే ఇంద్రుడు అక్కడ నుంచి తప్పించుకొని వైకుంఠానికి పరిగెట్టుకొని వెళ్ళి విష్ణుమూర్తిని కలిసి జరిగిన విషయం చెప్తాడు. భయంతో పరిగెత్తుకు వచ్చిన ఇంద్రుణ్ణి చూసి విష్ణుమూర్తి, నువ్వు ఇలా ఓడిపోయి భయపడి నా దగ్గరకు రావడం కొత్తేమీ కాదు. సరే, నిన్ను వేధిస్తున్న రాక్షసుని చంపి నేను కాపాడుతానులే అని విష్ణుమూర్తి అభయం ఇచ్చి బయలుదేరుతాడు. అలా వైకుంఠంలో బయలుదేరిన విష్ణుమూర్తి జలంధరుడి దగ్గరికి వచ్చి భయంకరంగా యుద్ధం చేయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తికి జలంధరుడికి చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. విష్ణుమూర్తి దాదాపు అన్ని ఆయుధాలను ఉపయోగిస్తాడు. కానీ బృందాదేవి వరం వల్ల జలంధరుడికి చావే ఉండదు. అయితే జలంధరుడి పరాక్రమాన్ని చూసి విష్ణుమూర్తి ఆశ్చర్యపోయి జలంధరుడితో, నీ పరాక్రమానికి నేను ఎంతో పరవశించిపోతున్నాను. నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని చెప్తాడు. అప్పుడు జలంధరుడు తెలివిగా ఆలోచించి, నా తండ్రి సముద్రుడు కాబట్టి నాకు లక్ష్మీదేవి అక్క అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఇంకా విష్ణుమూర్తి అయిన నువ్వు వచ్చి నా రాజ్యంలోనే నాతో పాటు కలిసి ఉండండి అని వరం కోరుకుంటాడు. ఇది విన్న విష్ణుమూర్తి అయిష్టంగానే జలంధరుడికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఎదిరించాల్సిన విష్ణుమూర్తి జలంధరుడితో కలిసిపోయి జలంధరుడితో పాటే ఉండడంతో రాక్షసులకి ఇంకా తిరుగులేకుండా అయిపోతుంది. అలా రాక్షసులు ముల్లోకాలను ఆక్రమించి దేవతలను బానిసల కింద చేసుకుంటారు. అన్నీ తెలిసిన విష్ణుమూర్తి ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు. ఇలా చాలా కాలం గడిచిపోతుంది. ఒకరోజు దేవతలు ఎలా అయినా సరే ఈ బానిస బ్రతుకుల నుంచి బయటికి రావాలి అని కైలాసంలో ఉన్న శివుడిని ఆశ్రయించి ఎలాగైనా వాళ్ళని కాపాడమని బ్రతిమలాడుతాడు. దాంతో శివుడు ఎలా అయినా సరే మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి దేవతలందరినీ నారద మహర్షిని కలవమని చెప్తారు. వెంటనే శివుడు చెప్పినట్టుగా దేవతలందరూ వెళ్ళి నారద మహర్షిని కలుస్తారు. అప్పుడు నారద మహర్షి విషయం అర్థం చేసుకొని జలంధరుడు రాజ్యానికి వచ్చి జలంధరుడిని కలుస్తాడు. జలంధరుడు నారద మహర్షిని చాలా ఘనంగా ఆహ్వానిస్తారు. నారదుడు జలంధరుని యొక్క రాజ్యం మొత్తం తిరిగి చూసి జలంధరునితో, ఆహా, ఎంత అద్భుతమైన భవనాలు ఉన్నాయి! మీ దగ్గర మీ రాజ్యాన్ని చూస్తుంటే ఇంద్రుడి యొక్క దేవలోకం కూడా దీని ముందు పనికిరాదు. నీ దగ్గర విశ్వంలో ఉన్న అన్నిటికన్నా అమోఘమైన వస్తువులు ఉన్నాయి. కానీ సరేలే, చంద్రుడికైనా మచ్చ లేకుండా ఉంటుందా ఏంటి చెప్పు? సరే, ఇంక నేను వెళ్ళి వస్తాను అని సగం సగం చెప్పి వెళ్ళిపోవడానికి వెనుకకు తిరుగుతాడు. వెంటనే జలంధరుడు నారదుణ్ణి ఆపి, ఏం నారదా, సగం చెప్పి వెళ్ళిపోతున్నావు? నీకు నా రాజ్యంలో ఏం లోటు కనిపించింది? ఇక్కడ నీకు ఏం లేదో చెప్పు, చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు నారదుడు, అమ్మో, నన్ను చంపేస్తావా? సరేలే, నా ప్రాణం కోసమైనా నీతో చెబుతాను అని మీ దగ్గర విశ్వంలో అన్నిటికన్నా అద్భుతమైన భవనాలు ఇంకా వస్తువులు ఉన్నాయి. కానీ విశ్వంలోనే అందరికన్నా అద్భుతమైన స్త్రీ మాత్రం నీ దగ్గర లేదు అని చెప్తారు. వెంటనే జలంధరుడు, ఎవరా స్త్రీ, ఎక్కడ ఉంటుందో చెప్పు, నేను వెళ్ళి ఇప్పుడే నా రాజ్యానికి తీసుకువస్తాను అని అంటాడు. అప్పుడు నారదుడు కైలాసాన్నే పాలిస్తున్న శివుడి యొక్క భార్య పార్వతీదేవి. ఆ పార్వతీదేవి విశ్వంలోని అందరికన్నా అందమైన స్త్రీ. కానీ శివుడు మాత్రం ఒక సాధారణ యోగిలాగా ఉండి భిక్షాటన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సాధారణ యోగికి ఎందుకు అంత అందమైన స్త్రీ? వెంటనే పార్వతీదేవిని నీ రాజ్యానికి తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు జలంధరుడు శివుడి దగ్గరికి దూతగా రాహుని పంపించి పార్వతీదేవిని వెంటనే జలంధరుడికి ఇచ్చేయమని చెప్తాడు. ఈ సందేశం వినగానే శివుడికి పట్టరాని కోపం వచ్చి వీరభద్రుడు శివుడి నుంచి బయటికి వస్తాడు. అలా వచ్చిన వీరభద్రుడు
రాహువుని చంపబోతుంటే రాహువు తనని కాపాడమని శివుడికి ప్రార్థిస్తాడు. వెంటనే శివుడు రాహువుని కాపాడి తిరిగి పంపించేస్తాడు. ప్రాణాల్ని కాపాడుకొని వచ్చిన రాహువు జలంధరుడితో అక్కడ జరిగిన విషయం అంతా చెబుతాడు. వెంటనే జలంధరుడు రాక్షసులందరినీ సిద్ధం చేసి శివుడితో యుద్ధానికి కైలాసం మీదకు బయలుదేరుతాడు. శివుడు కూడా తన గణాలు అందరినీ పిలిచి జలంధరుడితో తలపడ్డానికి సిద్ధంగా ఉంటారు. జలంధరుడు రావడం కైలాసం మీద విరుచుకుపడి అన్నింటినీ నాశనం చేస్తూ ఉంటాడు. వెంటనే శివుడు తన గణాల అందరికీ రాక్షసులతో పోరాడమని ఆదేశం ఇస్తాడు. రాక్షసులకి శివగణాలకు మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని తిరిగి బ్రతికించడానికి భార్గవుడు అంటే శుక్రాచార్యుడు తనకి వచ్చిన మృత సంజీవిని విద్యతో అందరు రాక్షసులను తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. ఇటువైపు బృహస్పతి చనిపోయిన శివగణాలు అందరినీ ద్రోణగిరి పర్వతం నుంచి తెచ్చిన సంజీవిని మొక్కలతో బ్రతికిస్తూ ఉంటారు. అప్పుడు శుక్రాచార్యుడు జలంధరుడితో ఆ ద్రోణగిరి పర్వతాన్ని సముద్రంలో కలిపేయమని చెప్తాడు. వెంటనే జలంధరుడు ఆ ద్రోణగిరి పర్వతాన్ని పెకిలించి సముద్రంలో కలిపేస్తాడు. దానితో బృహస్పతి చనిపోయిన శివగణాల్ని కాపాడలేకపోతాడు. ఇంకా రాక్షసులందరికీ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటారు. అప్పుడు శివుడు తన గణాలతో శుక్రాచార్యులను బంధించమని చెప్తారు. వెంటనే శివగణాలు శుక్రాచార్యుని బంధిస్తారు. అప్పుడు జలంధరుడు మామ అయిన కాలనేమి ఇంకా రాక్షసులు శుంభనిశుంభులు శివగణాలతో చాలా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. వెంటనే కార్తికేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఇంకా వీరభద్రుడు భయంకరంగా యుద్ధం చేసి చిత్తుగా ఓడించడంతో భయపడిపోయిన శుంభనిశుంభులు ఇంకా కాలనేమి ఆ యుద్ధం నుంచి పారిపోతారు. ఇంకా వెంటనే జలంధరుడు యుద్ధరంగంలో అడుగుపెట్టి వీరభద్రుడు ఇంకా కార్తికేయ స్వామితో పోరాడుతూ ఉంటారు. కార్తికేయ స్వామి ఎంత భయంకరంగా యుద్ధం చేసినా జలంధరుడు దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు కారణంగా ఓడించలేకపోతాడు. దాంతో శివుడే స్వయంగా యుద్ధరంగంలో అడుగుపెట్టి జలంధరుడి వైపు వస్తూ ఉంటాడు. వెంటనే జలంధరుడు శివుడిపైకి 1000 బాణాలను వర్షంలా కురిపిస్తాడు. కానీ శివుడు ఊదగా బలంగా గాలి వీచి వస్తున్న బాణాలు తిరిగి వెళ్ళి రాక్షసులకే తగులుకుంటాయి. శివుడి శక్తికి ఆశ్చర్యపోయిన జలంధరుడు శివుడి చుట్టూరా మాయాగంధర్విని సృష్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే జలంధరుడు ఇంత చేస్తున్నాను కదా, అసలు పార్వతీదేవి ఎలా ఉంటుందో చూడాలి అని శివుడిలాగా రూపం మార్చుకుని పార్వతీదేవి దగ్గరకు వెళ్తాడు. కానీ పార్వతీదేవికి వస్తుంది జలంధరుడు అని తెలిసి భయంకరమైన కాళీ రూపం చూపుతుంది. అది చూసిన జలంధరుడు భయంతో తిరిగి యుద్ధభూమికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అయితే బృందాదేవి పవిత్రతను చెడగొట్టకపోతే జలంధరుడికి చావు లేదని శివుడు గ్రహించి విష్ణుమూర్తిని బృందాదేవి దగ్గరకు పంపిస్తాడు. విష్ణుమూర్తి జలంధరుడిలాగా రూపం మార్చుకుని బృందాదేవి దగ్గరకు వెళ్తాడు. చాలా రోజులుగా జలంధరుణ్ణి చూడకుండా ఉన్న బృందాదేవి జలంధరుడే వస్తున్నాడు అనుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి హత్తుకుంటుంది. అలా బృందాదేవి పవిత్రతను పోగొట్టుకొని వచ్చింది జలంధరుడు కాదు విష్ణుమూర్తి అని తెలిసి విష్ణుమూర్తి తన తర్వాత జన్మలో తన భార్యను కూడా ఇలాగే పోగొట్టుకొని చాలా బాధపడతాడు అని శాపం పెట్టి అక్కడే తనను తాను దహించుకొని చనిపోతుంది. వెంటనే యుద్ధభూమిలో ఉన్న జలంధరుడిని శివుడే తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. అలా శివుడి నుంచి పుట్టిన జలంధరుడు తిరిగి పరమశివుడి చేతిలోనే చనిపోయాడు.